తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకువెళ్తుందని టీఎస్ఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయడం కోసమే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తుందని అంటున్న నిర్మలా జగ్గారెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. ప్రోగ్రామ్ విషయంలో కూడా కొంతమంది అధికారులు ఉన్నారు. మేడం నిర్మలా జగ్గారెడ్డి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఒక నిమిషం, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎటువంటి కార్యక్రమాలకి ఇందులో నిర్వహించబోతుంది? ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. చరిత్రలో కని విని ఎరగని రీతిలో మరి ఏర్పాట్లు ఉన్నాయి. మరి పారిశ్రామికవేత్తల్ని మనం పిలిపించడం, జనరల్గా అయితే ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా అక్కడ కూడా వెళ్ళి వచ్చిండ్రు. కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్రోగ్రాం ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి గారి విజన్ ఏంది, 2040 విజన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్లానింగ్ చేయడం జరిగింది. మేము నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి మరి ఎట్లా తెలంగాణ అభివృద్ధి కోసం మీరు మాకేం చేస్తారు, మేము ఇట్లాంటి ల్యాండ్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఉపాధి కోసం కానివ్వండి, మరి ఉద్యోగాలు కానివ్వండి, రకరకాల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా, మన ఇండియాకు సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని, ఈ విజన్, ఈ ప్రోగ్రాం చూసి తప్పకుండా రిటర్న్ అవుతారని నాకు అనిపిస్తుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖులే కాదు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా సీఎంను కూడా ఆహ్వానించే కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారు. దీంతో తెలంగాణ ప్రతిష్ట పరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దేశంలోనే మొత్తం తెలంగాణ రైజింగ్ అనే పదానికి కూడా అర్థంతో వచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెప్తున్నాం రైజింగ్ #1 తెలంగాణ అని. అసలు మేము ఎట్లా అని అనుకున్నాము, కానీ ఇట్లాంటి ప్రోగ్రాంలు మరి డిజైన్ ఉంచుకొని ఆయన చెప్పిండేమో. మరి నిజంగానే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా జరగని విధంగా తెలంగాణ రాష్ట్రం కాబోతుంది. కానీ తెలంగాణ డెఫినెట్లీ డెవలప్మెంట్లో ఉండబోతుంది. కానీ ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి, ఇచ్చిన హామీ నెరవేర్చని చెప్పి ప్రతిపక్షిస్తున్నాయి. అలాంటి వారికి ఇలాంటి సమ్మిట్ నిర్వహించడం వల్ల ప్రతిపక్షాలకు కావచ్చు, ప్రజలకు ఏం తెలియజేసే అవకాశం? ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలియజేయడం ఏంటంటే, ప్రతిపక్షాలు ఏదో అనకుండా అయితే ఉండలేరు కదా, ఏదో ఒకటి అనాలి. ఎంత చేసినా బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. కానీ రిజల్ట్ని బట్టి అయితే వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో మేము ఇట్లాంటి పనులు చేయలేకపోతే అనే మనస్తాపం కూడా వాళ్ళకు చెందుతుంది నాకు తెలిసి. ఈ ప్రోగ్రాం అంతా చూసి తప్పకుండా ఈ ప్రోగ్రాం వల్ల ప్రజలందరికీ కూడా మళ్ళీ ఈ 8, 9వ తారీఖే కాకుండా 10, 11, 12 కూడా సామాన్య ప్రజలకి రావడానికి, అలాగే యువకులకి, స్టూడెంట్స్కి కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చూస్తే అది అర్థమైపోతుంది ఇది ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో అని. ఇది నిర్మలా జగ్గారెడ్డి గారు చెప్తున్న సందర్భం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది అనే ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలకు కావచ్చు, వారందరికీ ఇది ఒక చెంపపెట్టులాగా, ఒక ఆన్సర్ లాగా ఉంటుందని చెప్పేసి నిర్మలా జగ్గారెడ్డి చెప్తున్న సందర్భం. కెమెరామెన్ వెంకట్తో రాజశేఖరాచారి, గ్లోబల్ సమ్మిట్.